హలో అండి. రాజ్మా. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇవి కొన్ని బాగా డార్క్ నలుపుగా ఉంటాయి. అలాగే ఈ లైట్ కలర్‌లో ఉంటాయి. ఇంకొంచెం డార్క్ కలర్‌లో కూడా ఉంటాయి. 2, 3 రకాలుగా దొరుకుతాయి రాజ్మా అనేవి. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, ఫాస్ఫరస్, ఫైబర్, సోడియం, కాపర్, ఫోలేట్, కాల్షియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఈరోజు నేను రైస్ చేస్తున్నాను. రాజ్మా రైస్, రాజ్మా పులావ్. దీనికోసం ఉల్లిపాయ ఒకటి, క్యారెట్, బీట్రూట్ ఒకటి, టమాటోస్ ఒక 2, పచ్చిమిర్చి, ఒక చిన్న ఆలు ఒకటి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. రాజ్మాని రాత్రే నానబెట్టుకుని మనం నెక్స్ట్ డే చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్కువసేపు నానాల్సి ఉంటుంది రాజ్మా. 8 అవర్స్ నుంచి 8, 9 అవర్స్ నానితే చాలా బాగా నానతాయి. అందుకని నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం చేసుకుంటే చాలా బాగా ఈజీగా కుక్ అవుతాయి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకుంటేనే ఇవి మనకి బాగా కుక్ అవుతాయి. కుక్కర్ తీసుకుని కుక్కర్లో హోల్ మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి. వాటితో పాటు కొన్ని మిరియాలు కూడా వేశాను. మిరియాలు కూడా మనకి డైజెషన్‌కి చాలా మంచిది. అలాగే కొంచెం స్పైసీగా కూడా ఉంటాయి. ఈ హోల్ మసాలా వేశాక ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసి ఆనియన్స్‌ని బాగా వేగనివ్వాలి. కలుపుతూ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్‌గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మనకి ఈ రాజ్మా వల్ల ఇంకా చాలా చాలా ఉపయోగాలున్నాయి. ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తుంది. అంటే ఎముకలు గుల్లబారడాన్ని ఇది తగ్గిస్తుంది. అందుకని తరచుగా ఇవి తీసుకుంటూ ఉంటే ఎముకల నొప్పులు అనేది ఉండవన్నమాట. వారానికి కనీసం 2 సార్లైనా తీసుకుంటూ ఉంటే మంచిది. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఈ రాజ్మా అనేది తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని నిర్మూలించి వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. అలాగే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనివల్ల మనం బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా వీటిని తరచుగా తీసుకుంటూ ఉంటే బరువు అనేది నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇది కూడా వేగిపోయిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఏమేం కట్ చేసి పెట్టుకున్నామో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా మన ఇంట్లో మనకి ఇష్టమైతే వంకాయ లాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ వెజిటేబుల్స్‌ని వేస్తున్నాను. అన్నీ కూడా చాలా కలర్ఫుల్‌గా ఉన్నాయి. క్యారెట్, బీట్రూట్, అలాగే పచ్చిమిర్చి, ఆలు, టమాటో, కొత్తిమీర ఇవన్నీ వేశాను. బీట్రూట్ ఎవరికైనా ఇష్టం లేదు అనుకుంటే బీట్రూట్‌ని స్కిప్ చేసేయచ్చు. నేను కలర్ఫుల్‌గా చాలా బాగుంటుంది. అది కూడా ఇంకొంచెం న్యూట్రిషన్స్ యాడ్ అవుతాయనే ఉద్దేశంతో బీట్రూట్‌ని కూడా వేశాను. ఒక చిన్న బీట్రూట్. రాజ్మా కూడా వేసేసి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని అలాగే ఈలోగా మనం బియ్యం కూడా కడిగి పెట్టేసుకోవాలి. ఇందులో మనం రైస్ వేయడానికి నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకొక స్టవ్ మీద నీళ్లు కూడా బాయిల్ చేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు. ఇప్పుడు బియ్యం కూడా వేసేసేసి కడిగేసి నీళ్లు తీసేసి పెట్టుకున్న బియ్యం వేసి బాగా కలిపి ఉప్పు కూడా వేసేయాలి. ఈ రాజ్మా రైస్ చాలా సింపుల్ చేసుకోవడం. ఆఫ్టర్నూన్ లంచ్‌కి చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్సుల్లో పిల్లలకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇంకా నైట్ డిన్నర్‌గా కూడా చేసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటే మనకి కొంచెం తినగానే కడుపు నిండినట్టుగా ఉంటుంది. అదే కార్బోహైడ్రేట్స్ అయితే ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.
కానీ ప్రోటీన్స్ మాత్రం మనకి కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఉప్పు కూడా రుచికి సరిపడగా వేసేసుకుని బాగా కలిపి దీనిలో ఇప్పుడు ముందుగానే మనం కాగపెట్టుకున్నాం కదా, వాటర్ వేసేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ని మనం ప్రెషర్ పెట్టేసేసి విజిల్ పెట్టేయాలి. ఆల్రెడీ ఇలా బాయిల్డ్ వాటర్ పోయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. వెంటనే మనకి తొందరగా కుక్ అవుతుందన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా, రెడ్, గ్రీన్, ఆరెంజ్, వైట్, రెయిన్బో కలర్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నట్టుగా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలకు కూడా ఇలా కలర్స్గా ఉండి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. లంచ్ బాక్సెస్లో పిల్లలకి ఇలా ఇస్తే కూడా హ్యాపీగా తినేస్తారు. రాజ్మా చాలా బాగా కుక్ అవుతుంది ఇలా మనం కుక్కర్లో కుక్ చేయడం వల్ల. దీన్ని నానబెట్టడం ఎంత ఇంపార్టెంటో అలాగే బాగా కుక్ అవ్వకపోతే అది గట్టిగా ఉండి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. అందుకని ఖచ్చితంగా 8 నుంచి 10 గంటలు నానబెట్టాలి. అలాగే కుక్కర్లో 3-4 విజిల్స్ చక్కగా వచ్చేలాగా ఉంచి బాగా కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. విజిల్స్ అయితే వచ్చేసాయి. తర్వాత ప్రెషర్ పోయే వరకు ఉంచి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసేసి మనం ఈ రాజ్మా రైస్ని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా రైతా అయినా చేసుకోవచ్చు, లేదు ఇలాగే కూడా తినేసేయచ్చు. చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేరే కర్రీ అలా ఏం అవసరం ఉండదు దీనికి, ఎందుకంటే దీనిలోనే చాలా వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇష్టమైతే ఇంకా దీనిలో మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేరే ఇంకేం వేయట్లేదు, ఎందుకంటే ముందే మనం హోల్ మసాలా వేసాం కదా, వాటి నుంచి వచ్చే స్పైసే చాలు అని ఇంక వేయలేదు. ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చాలా టేస్టీ హెల్దీ రాజ్మా రైస్. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.